నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం. నేను మీ మిత్రుడు జేకే. దయచేసి ఎవరు కూడా మిత్రులారా వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్యంగా స్త్రీలు చూడాలి ఈ వీడియోలు. చిన్నపిల్లలు స్త్రీలు కూడా ఈ వీడియో ఎక్కువ చూడాలి, ఎందుకంటే విషయం అలాంటిది. వృద్ధులు ఈ వీడియోని చూసి చివరి వరకు చూస్తే స్కిప్ చేయకుండా మీకు వీడియో విషయం ఏంటంటే అర్థమవుద్ది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి. ఈరోజు విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. సెల్ ఫోన్లో అనేక రకమైన జనం రకరకాల బోగస్ న్యూస్లు పెడుతున్నారు. ఏంటయ్యా అంటే, మీ దగ్గర నాణ్యాలు ఉన్నాయా? పాత నాణ్యాలు, అవి 5 లక్షల రూపాయలు కొంటాం. 2 రూపాయల నాణ్యాలు, 2 రూపాయల కాగితాలు కానీ, 5 రూపాయల కాగితాలు కానీ, ఇలాగ రకరకాలు మోసాలు. జనాలకు ఉంటుంది పిచ్చి. ఒక్కొక్కడికి స్టాంప్ కలెక్షన్ ఉంటుంది, ఒక్కొక్కడికి మనీ కలెక్షన్ ఉంటుంది, ఒక్కొక్కడికి పురాతన నాణ్యాలు కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి పెన్నులు కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది. ఎంత ఖరీదైన పెన్ అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హాబీలు ఉండొచ్చు. కానీ జనాన్ని మోసం చేసే విధానం అనేది కరెక్ట్ కాదు. మీరు దయచేసి ఈ మోసాలకి లొంగిపోవద్దు. మీ దగ్గర పురాతన నాణ్యాలు ఉంటే మీకు 5 లక్షల రూపాయలు ఇస్తాం. సాక్షాత్తు ఆర్బీఐ గవర్నర్ ఫోటో వేసేసి కూడా యాడ్లు పంపిస్తున్నారు. యాడ్లు కాదు, న్యూసే పెడుతున్నారు. కానీ ఈ న్యూస్లో నిజం లేదు బెదరు. ఏంటంటే, మీకు మీ దగ్గర ఉన్నాయా? మీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్లు, మీ అకౌంట్ నెంబర్లు అన్నీ ఇవ్వండి. ఇస్తే మీకు మేము తిరిగి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీ దగ్గరికి వస్తాం. మీ దగ్గరికి వచ్చి మీకు ఆ దగ్గర నాణ్యం తీసుకొని, ఆ రూపాయి నోటు కానీ, ఆ 2 రూపాయల నోటు కానీ తీసుకొని, మీకు చెప్పిన రేటు, మీరు చెప్పిన మాట్లాడుకునే ప్రకారంగా మీకు డబ్బులు ఇస్తాం. ఇచ్చి ఆ నాణ్యాన్ని తీసుకెళ్ళి, ఇదంతా పక్కా బోగస్. ఏంటంటే, మన అడ్రస్సులు, మన ఫోన్ నెంబర్లు, మన అకౌంట్లు, మన మనుషులు, మన ఇళ్ళు, మన ఆస్తులు, ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు తీసుకొని మన అకౌంట్లకి, కొంతమంది అకౌంట్లతో అకౌంట్లో డబ్బులు తీసేసుకొని కొంతమంది సరిపెట్టుకుంటారు. కొంతమంది అయితే ఇల్లుని కూడా దోచేస్తున్నారు. ఇల్లు మొత్తం దోచేస్తున్నారు. కొంతమంది ఈ ఫోన్ నెంబర్లు తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఫోన్ డేటాని అమ్ముకుంటున్నారు. ఈ డేటాని వేరే దేశాల వాళ్ళకి, వేరే రాష్ట్రాల వాళ్ళకి, లేకపోతే ఇదే రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి, అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళకి, బిల్డర్స్కి, రకరకాల మందికి ఈ డేటాని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కొన్ని సినిమాలు వచ్చినాయి, చూస్తూ ఉన్నారు. అదేం సినిమా అది? ఆ సినిమా ఇంటి దగ్గర కూర్చొని మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అని చెప్పి మంచినీళ్ళు అడిగి తాగడానికి వచ్చి, ఇల్లులో ఎవరెవరు ఉంటారు చూసి, లేకపోతే బిచ్చగాళ్ళ టైపులో వచ్చి ఇంటి దగ్గర ఎంక్వైరీ చేసుకొని, మంచి అటు ఇటు ఎవరున్నారు, ఏ టైంలో బయటికి వెళ్తారు, ఏ టైంలో ఉంటున్నారు, మీ వీధిలో ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద ఎమ్మటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు ఏం భయం లేదు. వీడియో తీసి ఆ వీడియోని పోలీస్ వాట్సాప్ చేయొచ్చు. ఇలాగ చేస్తున్నాడు, ఇలా పిచ్చి పనులు చేస్తున్నాడు, ఇలా వచ్చి అల్లరి చేస్తున్నాడని, ఇలాంటి బోల్డ్ చేయొచ్చు మీరు. అయితే ఇప్పుడు పాత నాణ్యాలు వసూలు చేసి, అవి వీళ్ళు మన దగ్గర ఎవడు కూడా, మీరు ఎగ్జిబిషన్లో అక్కడెక్కడ చూస్తుంటారు, పాత నాణ్యం కానీ, పాత నోటు కానీ 500 రూపాయలు మించి ఎక్కడా లేవు. 100, 200, 50 రూపాయలు, 20 రూపాయలు ఇలాగా ఉన్నాయి. కానీ వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రజలను మోసం చేయటానికి దండుపాలెం బ్యాచ్ లాగా తయారయ్యారు. దండుపాలెం బ్యాచ్ ఎలాగైతే ఇంటి దగ్గరకు వచ్చి కాపలా కాసి, ఇంట్లో ఎవరున్నారు, ఏంటి, వృద్ధులు ఎంతమంది, ముసలోళ్ళు ఎంతమంది, ఉద్యోగం ఏం చేస్తారు, ఎక్కడ, మన బయోడాటా అంతా కలెక్ట్ చేసి, ఆ బయోడాటాని పట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగతనాలకి, లేనిపోయిన తప్పుడు పనులకి. కాబట్టి మీరు జాగ్రత్త. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా
మీరు అసలే ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మీ ఇన్ఫర్మేషన్ దొరికింది కదా అని ఏ పాత నోటో ఏ పాత నాణ్యమో ₹2 బిళ్ళ పాతది 94 దీన్ని మీ దగ్గర ఉంటే చెప్పండి, 5 లక్షలు ఇస్తాం. లేకపోతే రూపాయి నోటు ఉంటే చెప్పండి, ₹1,00,000 ఇస్తాం. లేకపోతే ₹2 నోటు ఉంటే చెప్పండి, 10 లక్షలు ఇస్తాం. ఇదంతా ఉత్తి బోగస్. ఏం లేదు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ అకౌంట్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసి మీరు ఆడవాళ్ళు తెలియక మోసపోతున్నారు. చాలా ప్రాంతాల్లో తెలియకుండా మోసపోయి నష్టపోతున్నారు. మీకైతే ఇంకా కొన్ని మెసేజ్లు వస్తాయి, మీకు లోన్, మీకు అకౌంట్, మీకు లాటరీ తగిలింది మీ ఫోన్కి, మీకు ఇన్ని కోట్లు వచ్చేస్తుంది, మీరు ఇమీడియట్లీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీ ఫోన్ నెంబర్లు అడ్రస్లు ఇవన్నీ పంపించండి అని మెసేజ్లు వస్తాయి. ఈ మెసేజ్లు చూసి నన్ను పంపిస్తే మీరు ముందు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద ఖర్చుల కింద ముందు ఒక 50,000 కట్టండి, ₹1,00,000 కట్టండి, ఆ తర్వాత 2 లక్షలు కట్టండి, తర్వాత 10 లక్షలు కట్టండి అని ఇప్పటికే చాలామంది మీ స్నేహితులను అడగండి. మీకు తెలుసు మీ స్నేహితులు ఇప్పటికే చాలామంది బలి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి అసత్యపు ప్రచారాలు నమ్మి మీరు మోసపోకండి. మీ కష్టాన్ని, మీ రక్తాన్ని, మీ చెమటని లక్ష్మీ రూపంలో, డబ్బు రూపంలో మార్చుకొని మీరు కష్టపడి తిండి తిప్పలేక నిద్ర సుఖం లేకుండా ఉద్యోగాలు చేసుకొని సంపాదించిన డబ్బుని మీరు దుర్వినియోగం చేయొద్దు. ఉత్తి పుణ్యాన్న అనాలోచితంగా డబ్బు సంపాదించాలి కష్టపడకంట అని కొంతమంది తెలివితేటలు మేధావులు, అతి మేధావులు ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేస్తున్నారు. రూపాయి పెట్టి ₹10, ₹100 సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఇలాంటి పిచ్చి ప్రచారాలను నమ్మి మీ విలువైన డబ్బుని, విలువైన సమయాన్ని మీ వృధా చేసుకోవద్దు. దయచేసి గమనించండి. ఈ వీడియో నచ్చిన వారు వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చిన వారు లైక్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం 10 మందికి షేర్ చేస్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి చేస్తారు, సబ్స్క్రైబర్లు పెరుగుతారు. అంతేకాకుండా ఈ వార్త తెలిసి సబ్స్క్రైబర్లు చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలామంది చూస్తున్నారు మా వీడియోలు, లక్షలలోకి వెళ్ళి. కానీ మీకు ఆ విషయం ఏంటంటే విషయం తెలుసుకొని ఆనందిస్తారు. ఎంతోమంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు ఈ విషయాన్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకని. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ షేర్ చేస్తే 10 మందికి విషయం వెళ్తుంది. ఆ 10 మంది ఇంకో 10 మందికి పంపిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.